2017 టీఆర్టీలో అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ కరీంనగర్లో నిరసన చేపట్టారు క్వాలిఫైడ్ అభ్యర్థులు. ప్రతిభ మల్టీప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా భిక్షాటన చేశారు. ఖాళీ పోస్టుల్లో విద్యా వాలంటీర్లను నియమించడం వల్ల తమకు ఉద్యోగాలు వస్తాయో లేదోనని ఆందోళనగా ఉందన్నారు. ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు క్వాలిఫైడ్ అభ్యర్థులు. 17 అక్టోబర్ 24న టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ అనే నోటిఫికేషన్ ద్వారా 1:1 సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,792 మంది విద్యార్థులం టీచర్ నౌకర్లకు సెలెక్ట్ అయి అపాయింట్మెంట్ లెటర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇప్పటి వరకు మేము సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాం. సంవత్సరం అయ్యి మా రిజల్ట్ వచ్చి ఇంతవరకు మాకు ప్రభుత్వం నుంచి పోస్టింగ్ సంబంధించిన షెడ్యూల్ కానీ విడుదల కాలే. మాలాగే రాష్ట్ర వ్యాప్తంగా 8,792 మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు వస్తాయా, మా జీవితాల్లో మా బతుకుల్లో ఎప్పుడు వెలుగొస్తుందా అని ఎప్పటి నుంచో కలలు గంటూ వెయిట్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంటే నోటిఫికేషన్ వేసింది. నోటిఫికేషన్ కోసం ధర్నాలు చేసినాం, రిజల్ట్ కోసం ధర్నాలు చేసినాం, ఇప్పుడు అపాయింట్మెంట్ కోసం కూడా ధర్నాలు చేసిన పరిస్థితి వచ్చింది. సో దయచేసి ప్రభుత్వాన్ని మేము విన్నవించేది ఒకటే, మాకు గనుక ఈ 15 రోజుల లోపల వెంటనే నియామకాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తే సరే, లేకపోతే మేము ముఖముఖంగా అందరం కూడా ఆత్మహత్యలకు పాల్పడతాం. ఇప్పటికైనా మా అందరి ఆకలి బాధను, మా అందరి పోరాటాన్ని గుర్తించండి. తెలంగాణ వచ్చింది, మాకు ఒక కుటుంబం ఉన్నది అనుకున్నా. కేసీఆర్ ఒక ఫాదర్ లాగా, కేటీఆర్ ఒక అన్నయ్య లాగా, కవితక్క ఒక అక్కలాగా నాకు ఒక కుటుంబం ఏర్పడింది. మా జాబులు మాకు వస్తాయి అనుకున్నా, ఆంధ్ర పాలన పోయింది అనుకున్నా. కానీ మా తెలంగాణలో మా పరిస్థితి ఇంత ఘోరం అనుకోలేదు. కనీసం ఇప్పటికైనా కేసీఆర్ సార్ మేము ఒక ఫాదర్ లాగా అనుకుంటున్నాం. మా కుటుంబం అనుకుంటున్నాం. కేసీఆర్ మా కుటుంబంలో ఒక పెద్ద అనుకుంటున్నాం. కేసీఆర్ సార్ మాకు ఇప్పటికైనా కరుణించి మా జాబులు